ఫ్యాన్లో టెక్నాలజీ ఏంటి? ఫ్యాన్ అంటే జస్ట్ మోటారు బ్లేడ్సే కదా. ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. బ్రాండ్ నేమ్ ఆటంబర్గ్. ఈ బ్రాండ్ యొక్క ఫౌండర్స్ సుబ్రత దాస్ అండ్ మనోజ్ మీనా. ఇద్దరు ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్స్. కాలేజ్ డేస్లో ఒక ప్రాబ్లం నోటీస్ చేశారు. ఇండియాలో కరెంట్ బిల్స్ ఎక్కువ, ఫ్యాన్స్ అనేవి 24/7 రన్ అయ్యేవి. కానీ టెక్నాలజీ ఓల్డ్, పవర్ ఫుల్గా వేస్ట్ అయ్యేది. 2015లో డెసిషన్ తీసుకున్నారు, ఫ్యాన్ని స్మార్టర్ చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ని సేవ్ చేయాలి అని. ఆటంబర్గ్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. టెక్నాలజీ ఫోకస్, BLDC మోటార్స్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఓల్డ్ ఫ్యాన్స్ కంటే కూడా 65% తక్కువ కరెంట్ని కన్జ్యూమ్ చేస్తుంది. కానీ స్టార్టింగ్లో స్ట్రగుల్స్ ఎక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లీ, ప్రైస్ అనేది నార్మల్ ఫ్యాన్స్ కంటే కూడా ఎక్కువ. డీలర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. చాలా మంది అన్నారు ఇండియాలో ఫ్యాన్స్లో టెక్నాలజీ ఎవరు చూస్తారని. అండ్ కస్టమర్స్కి కావాల్సింది ఓన్లీ చీప్ ఫ్యాన్స్ మాత్రమే. సేల్స్ అనేది చాలా స్లో, క్యాష్ అనేది చాలా టైట్ అవుతుంది, ప్రెజర్ ఫుల్గా ఉంది. టర్నింగ్ పాయింట్ ఇక్కడే. గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ సేవింగ్ ప్రోగ్రామ్, ఎనర్జీ ఎఫిషియన్సీ అవేర్నెస్. కస్టమర్స్ కొన్ని క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేశారు. మనం ఫ్యాన్కి ఎక్కువ పెట్టి కొన్నామంటే ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ మనకి పవర్ బిల్ తగ్గుతుంది కదా అని. అలా ఓట్స్ స్ప్రెడ్ అయింది. ఫాస్ట్గా పీపుల్ కొనడం స్టార్ట్ చేశారు. రివ్యూస్ స్ట్రాంగ్గా వచ్చాయి. ఫండింగ్ వచ్చింది. రతన్ టాటా గారు ఎర్లీ ఇన్వెస్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్ అయింది. డిజైన్స్ని ఇంప్రూవ్ చేశారు. ఫ్యాన్స్తో ఆగలేదు, మిక్సర్స్, స్మార్ట్ అప్లయన్సెస్ని యాడ్ చేశారు. కోవిడ్ టైంలో కూడా డిమాండ్ తగ్గలేదు, ఎందుకంటే పీపుల్ ఎలక్ట్రిసిటీ బిల్స్ చూశారు. ఇప్పుడు ఆటంబర్గ్ ఇండియాలో టాప్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్ బ్రాండ్స్లో ఒకటి. కోట్లలో రెవెన్యూ, కొన్ని లక్షల ఇళ్లలో ఆటంబర్గ్ ఫ్యాన్ని యూస్ చేస్తున్నారు. లెసన్ సింపుల్, స్మాల్ ప్రోడక్ట్లో కాదు, రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మార్కెట్ కూడా లైన్లోకి వస్తుందని ఆటంబర్గ్ అనే బ్రాండ్ ప్రూవ్ చేసింది.